మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పాపములన్నీ కూడా మనం ఎరిగిన వారిగా ఉండి ఆ పాపములను మన జీవితాల్లో మనం చేయకుండా జీవించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం బ్రతికి పరలోకానికి దేవుని రాజ్యానికి మనమందరం హక్కుదారులు అవ్వాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10 నుంచి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10 నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 10 నుంచి మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తీతుకు పత్రిక రాస్తూ చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. చూడండి, అనేకులట అంటే అన్యులని కాదు, సున్నతి సంబంధులు అంటే సున్నతి కలిగిన వారు. ఎవరండి? సున్నతి చేయించబడినవారు, సున్నతి చేయించుకున్నవారు. సున్నతి చేయించుకున్నవారు ఎవరు అన్నాడు? కేవలము ఆజ్ఞ ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. అంటే ఇశ్రాయేలీలలోనే అనేకులు ఏం చేస్తున్నారట? ఎలా ఉన్నారట? అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. ఎవరండి? ఇశ్రాయేలీల్లోనే బోధకులుగా ఉన్నవారు, ఇశ్రాయేలీల్లోనే ఉపదేశకులుగా ఉన్నవారు ఆనాడు ఎలాగున్నారట? అవిధేయులుగా ఉన్నారట. దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుని సేవకులు అనబడిన వారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? అవిధేయత కలిగి ఉన్నారు. అది వారు చేసే పాపం. వదరబోతులుగా ఉన్నారు, మోసపుచ్చువారుగా ఉన్నారు. ఎలా ఉన్నారటండి? వదరబోతులుగా, పొగరబోతులుగా, అలాగే మోసపుచ్చేవారిగా ఉన్నారు. వారు ఎవరిని మోసం చేస్తున్నారు? మనుషులను మోసం చేస్తున్నారు. కింద రాయబడింది, కుటుంబాలనే పాడు చేస్తున్నారు. ఎంతమంది ఏం రాయబడింది? మనుష్యులను కుటుంబాలుగా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్న వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీల్లోనే బోధకులుగా ఉన్నారు, సున్నతి పొందిన వారిగానే ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని, దేవుని వర్తమానాలను, దేవుని యొక్క సందేశాలను ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కానీ వారు అవిధేయులుగా ఉన్నారు, మోసపుచ్చేవారిగా ఉన్నారు, వదరబోతులుగా ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. చూడండి, వారి నోర్లు మూయించాలి. అటువంటి బోధలు ఏదైతే ఉన్నాయో ఆ బోధలు వారి నోట్లోంచి రాకుండా వారి నోళ్ళు ఏం చేయాలి? మూయించాలి అంటున్నాడు పౌలు తీతుతో. అంతేకాదు, అక్కడ ఏమంటున్నాడు? అటివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు. దుర్లాభము కొరకు అంటే ఏంటి? దుర్లాభం అంటే ఏంటి? డబ్బు కోసం వారు ఉపదేశించకూడని వాటిని వారు ఉపదేశిస్తున్నారు. కేవలం డబ్బు కోసం, డబ్బు పిచ్చి కలిగి, ధనాపేక్ష కలిగి ఉపదేశించకూడని మాటలను వారు ఉపదేశించి మనుషుల్ని మోసపుస్తున్నారు. దేవునికి విధేయులుగా ఉండి వారు బోధించటం లేదు, కానీ దేవునికి అవిధేయులుగా ఉండేవారు ఇలాంటి మోసపూరితమైన బోధలు, పొగరబోతులుగా, వదరబోతులుగా ఉండి వారు నోర్లు తెరిచి వారు ఇలాంటి బోధలు చేస్తున్నారు. దుర్లాభం కొరకు ఉపదేశించకూడని వాటిని వారు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబాలను పాడు చేస్తున్నారు. ఆనాడు క్రైస్తవులుగా మారినటువంటి కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా
మారినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి వారిని దేవుని తట్టు తిరిగి సంఘంలో చేర్చబడిన కుటుంబాలుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈ బోధలు చేసి ఆ కుటుంబాలను సైతము వారు ఏం చేస్తున్నారు? మోసపుచ్చుతున్నారు, పాడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. సున్నతి సంబంధులే, సున్నతి ఉన్నవారే, కానీ ఉపదేశించకూడని వాటిని వారు ఉపదేశించి కుటుంబాలను పాడు చేస్తున్నారు. ఈనాడు కూడా అలాంటి భయంకరమైన వదరబోతులు, అలాంటి భయంకరమైన అవిధేయులు, అలాంటి భయంకరమైన మోసపూరితమైన మోసపుచ్చే బోధలు, ఉపదేశించకూడని వాటిని ఉపదేశించి పాడు చేసే బోధలు చాలామంది చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వారు పాపులని, ఆ బోధలు పాపమని, ఆ బోధలు చేస్తున్నటువంటి మనుషులు వారు ఎంత పెద్ద సేవకులుగా ఉన్నా సమాజంలో వారు పాపులు అన్న సంగతి మనం గుర్తించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలను కట్టే బోధలు తక్కువైపోయాయి, కుటుంబాలను నాశనం చేసే బోధలు ఎక్కువైపోయాయి, కుటుంబాలను పాడు చేసే బోధలు ఎక్కువైపోయాయి, మనుషులను రక్షణలోనికి నడిపించే బోధలు తక్కువైపోయాయి, రక్షణలో ఉన్న వారిని నరకానికి నడిపించే బోధలు ఎక్కువైపోయాయి, దారి మళ్ళించే బోధలు తక్కువైపోయాయి, దారి తప్పించే బోధలు ఎక్కువైపోయాయి. కేవలం దేనికోసం అంటే ఈ పనులు చేస్తున్నారు వాళ్ళు? దుర్లాభము కోసం, డబ్బు కోసం. వారు డబ్బు కోసం ఆత్మలు నశించిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు కోసం వారు ఏ కుటుంబం నాశనం అయిపోతే నాకేంటి, ఏ సంఘం నాశనం అయిపోతే నాకేంటి, ఎంతమంది నాశనం అయిపోయి నరకానికి పోతే నాకేంటి, ఈ పని వల్ల నాకు చాలా లాభం వచ్చింది, ఈ పని వల్ల నాకు చాలా ఆదాయం వచ్చింది, ఇలా నేను బోధించడం వల్ల, ఇలా నేను నడిపించడం వల్ల, ఇలా ఉపదేశించడం వల్ల నేను చాలా లబ్ధి పొందాను అని అనుకుంటున్నారు తప్ప ఎంతోమందిని రక్షణలోకి రాకుండా, నిత్య జీవానికి రాకుండా నరకానికి వాళ్ళు పంపించేస్తున్నారు అన్న సంగతి వాళ్ళు తెలిసి కూడా ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రం దేవునికి విధేయులుగా ఉండకుండా ఉపదేశించకూడని వాటిని వారు ఉపదేశించి కుటుంబాలనే నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి బోధకులు ఎవరైతే ఉంటారో వారందరూ పాపాత్ములు. ఇలాంటి బోధలు పాపయుక్తమైనవి. ఇలాంటి బోధలు చేసేవారిని అందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు వారి పాపాలను బట్టి. తర్వాత చదవండి. చూడండి, ఆ బోధకుల్లో, ఆ ప్రవక్తల్లో ఆనాడు ఆ విధమైన బోధలు బోధిస్తున్న ప్రవక్తలు, సేవకుల్లో ఎవరైతే ఉన్నారో ఆ సేవకుల్లో ఒకడు ఇట్లనెను, కల్పనా కథలు బోధిస్తున్నారు. సత్యము నుండి తొలగిపోవునట్టి వారిని కఠినముగా గద్దించుము. అటువంటి వారిని కఠినంగా గద్దించు. తీతు, నీ దగ్గర నువ్వు నివసిస్తున్న ప్రదేశంలో, నువ్వు సేవ చేస్తున్నటువంటి ఆ ఊరిలో ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వారిని కఠినంగా నువ్వు గద్దించు, వారి నోళ్ళు మూయించు. వారు అటువంటి బోధలు చేయడం వల్ల సంఘం నాశనం అయిపోతుంది. అటువంటి బోధలు, అటువంటి ఉపదేశాలు వారు చేయడం వల్ల కుటుంబాలే పాడు చేయబడుతున్నాయి. రక్షించబడవలసిన వారు రక్షించబడకుండా నాశనం అయిపోతున్నారు. రక్షణలో ఉన్నవారు కూడా దారి తొలగిపోతున్నారు. అటువంటి కల్పనా కథలు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దు, వారిని నోళ్ళు మూయించు అని చెప్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు కూడా అటువంటి బోధకులుగా ఉన్నటువంటి వారిని నోళ్ళు మూయించే పరిచర్య ఏదైతే ఉందో ఆనాడు తీతువుకి అప్పగించిన పరిచర్య, ఆ పరిచర్య ఈనాడు కూడా కొంతమంది చేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి భయంకరమైన అబద్ధ బోధలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు నోర్లు మూయించే పని కొంతమంది వారి భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి వారుగా కూడా ఉన్నారు. అయితే ఎంత నోర్లు మూయించినా నోర్లు మూసేవారిగా ఉండటం లేదు అటువంటి వారు. ఎందుకంటే వారు నోరు మూసేస్తే ఏం పోతుంది? వాళ్ళకి ధనం పోతుంది, ఆదాయం పోతుంది, లాభం పోతుంది. కాబట్టి వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఎంతమంది నోరులు మూయించడానికి ఈనాడు కూడా ప్రయత్నం చేసినా వారి బోధలు మారట్లేదు, వారి ఉపదేశాలు మారట్లేదు, వాళ్ళ పాపాన్ని వారు విడిచిపెట్టట్లేదు.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి బోధలు చేసి జనాలను, కుటుంబాలను, సంఘాలను పాడు చేస్తున్నటువంటి వారు ఎవరు దేవుని దృష్టికి పాపులు. వారు పాస్టర్లైనా, వాళ్ళ సువార్థకులైనా, వాళ్ళ కాపర్లైనా, వాళ్ళ ఉపదేశకులైనా, వాళ్ళ బోధకులైనా, వాళ్ళ ప్రవక్తలైనా, వాళ్ళు ఎవరైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వారుగా ఉన్నా సరే, వారందరూ దేవుని దృష్టికి పాపులు. వారి బోధలు పాపము, వారి పాపానికి తగిన శిక్ష దేవుడి దగ్గర నుంచి వారికి ఖచ్చితంగా ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. మనం తెలుసుకోవాలి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి బోధలు మనం ఉన్నాయి. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17. 3:17. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3:17. నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ఈ పని మనం ఖచ్చితంగా ఈ కడవరి దినాల్లో చెయ్యాలి. ఖచ్చితంగా పేతురు ఆనాడు సంఘానికి తెలియపరిచిన పని ఏం చెయ్యాలో అదే చెప్పాడు. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఒకసారి చదవండి. పేతురు చెప్తున్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఈ సార్వత్రిక సంఘంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అబద్ధ బోధలు, ఇలాంటి తప్పుడు బోధలు, ఇలాంటి మోసపుచ్చే బోధలు, ఇలాంటి కపటమైన బోధలు, ఇలాంటి రక్షణలో నుండి పక్కకి తొలగించే బోధలు ఈనాడు ఉన్నాయని మీరు గుర్తించి, అలాంటి బోధకులు ఉన్నారని గుర్తించి, అలాంటి బోధల వల్ల సంఘాలు, కుటుంబాలే పాడు చేయబడుతున్నాయి అన్న సంగతి మీరు గుర్తించి తెలుసుకుని మీరు నీతి విరోధులు, వాళ్ళు వాక్యంలో ఏమని రాయబడింది అటువంటి బోధకుల గురించి? నీతి విరోధులు, నీతికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, నీతిమంతుడైన దేవునికి విరోధంగా, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా బోధిస్తున్న బోధలు చేస్తున్న బోధకులు వాళ్ళు. నీతి విరోధుల యొక్క తప్పుడు బోధల వలన, తప్పుడు బోధలు వాళ్ళు చేసే బోధలు ఏంటి? తప్పుడు బోధలు, అబద్ధ బోధలు తొలగింపబడి నీకు కలిగిన స్థిరమైన మనస్సు, చాలా సత్యాన్ని గుర్తించిన స్థిరమైన మనస్సు నీలో ఉంది. విశ్వాసం చాలా గట్టిగా బలంగా నీలో ఉంది. స్థిరమైన మనస్సు, దేవుడే, యేసే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనే స్థిర మనస్సు నీలో ఉంది. ఆయన మార్గంలో చివరి వరకు ప్రయాణం చేస్తేనే పరలోకం చేరతాం, లేదంటే పరలోకం చేరము అన్న స్థిరమైన మనస్సు నీకు ఉంది. కానీ ఆ స్థిరమైన మనస్సును ఏం చేస్తున్నారు ఈ నీతి విరోధులు? వారి తప్పుడు బోధలతో పాడు చేస్తున్నారు. మనస్సులు పాడు చేస్తున్నారు, హృదయాలు పాడు చేస్తున్నారు, జ్ఞానాన్ని పాడు చేస్తున్నారు, వాక్యాన్ని పాడు చేస్తున్నారు. మనం స్థిరంగా దేవుని పునాది మీద కట్టబడ్డాం, కానీ మనము పాడైపోయేలాగా వారి బోధలు చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారి పాప బోధలు దేవుడు ఒకరోజు శిక్ష వారికి విధిస్తాడు, వారి పాపాలను బట్టి, వారి పాపపు బోధలను బట్టి. అయితే మనం ఈ లోపల ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి విరోధులు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో, సత్య బోధకులు ఎవరో, నిజంగా పాస్టర్లు ఎవరో, లేదంటే అబద్ధంగా పాస్టర్లుగా ఉన్నవారు ఎవరో ఆనాడే రాయబడింది. అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకునేవారు మీలో ఉన్నారు అని రాయబడింది. సంఘంలో పత్రిక రాస్తూ ఒక చోట చెప్తాడు. ఏంటి? అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకునే దొంగ అపోస్తులు మీలో ఉన్నారు. కాబట్టి సేవకులుగా దేవుడి చేత ఎన్నుకోబడకుండానే, దేవుడి చేత సేవకులుగా పిలువబడకుండానే, దేవుడి చేత సేవకులుగా అభిషేకించబడకుండానే, దేవుడి సేవకులుగా దేవుని వలన వాడబడకుండానే వారంతట వారే డబ్బు కోసం వాడబడుతున్న సేవకులు, వారంతట వారే డబ్బు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఆదాయం కోసం దేవుని సేవను ఒక వృత్తిగా చేసుకుని
దేవుని సంఘాలను పాడు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారి విషయంలో ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి విరోధుల తప్పుడు బోధలు ఏవైతే ఉన్నాయో ఆ నీతి విరోధుల తప్పుడు బోధల్లో మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎప్పటి వరకుని? మనం చనిపోయే వరకు ఈ విధంగా ఏ అబద్ధ బోధల్లోనూ మనం పడిపోకుండా, అబద్ధ బోధకులకు మనం చోటు ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరము ఉన్నది. కాబట్టి అటువంటి బోధలు పాపము, అటువంటి బోధకులు పాపాత్ములు, దేవుడి శిక్షకు పాత్రలు అవుతారు. సరే, తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1 చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంత్య దినాలలో మనుషులు ఎలాగుంటారో దేవుడు చెప్పాడు. ఈ అంత్య దినాల్లో మనుషుల మనస్తత్వాలు, మనుషుల క్రియలు, మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయో దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఇక్కడ రాయబడిన లిస్ట్ అంతా మనం చూస్తే దేవునికి ఇష్టం లేని మనుషులు వీళ్ళు. దేవునికి ఇష్టం లేని స్వభావం, లేదంటే దేవునికి ఇష్టం లేని పనులు అక్కడ రాయబడినవి. దేవునికి ఇష్టం లేని పనులు ఎవరిలో ఉంటాయో, దేవునికి ఇష్టం లేని పనులే పాపాలు. దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారే పాపాత్ములు. చూడండి, పాపం అంటే ఏంటి? దేవుడు ఏది చేయమన్నాడో అది చెయ్యని వాడే పాపి. అది చెయ్యకపోవడమే పాపం. ఏదైతే చేయమన్నాడో అది చెయ్యలేదు అంటే వాడు దేవుడి దృష్టికి పాపి. ఏదైతే చేయమన్నాడో అది చెయ్యని వాడు పాపి. చెయ్యకూడదు అన్నవాడు, చెయ్యకూడదు అని ఏదైతే ఏ విషయం గురించి చెప్పాడో ఆ విషయంలో ఆ పని చేశాడంటే వాడు పాపి. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏదైతే చెయ్యమని చెప్పాడో ఆ చెయ్యమన్న పని చేయకుండా ఉండేవాడు కూడా పాపే. అది కూడా ఆజ్ఞ అతిక్రమమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాట వినడమే, దేవుని మాట వినకపోవడమే. దేవుని మాట విన్నవాడు నీతిమంతుడు, దేవుని మాట విననివాడు పాపాత్ముడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లిస్ట్ కనబడుతుంది. ఈ లిస్టులో రాయబడిన పనులన్నీ పాపాలు. ఈ లిస్టులో రాయబడిన పనులన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులు. దేవుడికి ఇష్టం లేని, దేవుడికి కోపం తెప్పించే, దేవుడికి దుఃఖాన్ని కలగజేసే పనులు అన్నమాట ఈ పనులు. చదవండి ఒకసారి. చూడండి, ఎలా ఏంటట? స్వార్థప్రియులు. స్వార్థాన్ని ప్రేమించేవారిగా, స్వార్థాన్ని కలిగిన వారిగా ఉంటారు. మనుషులు స్వార్థపరులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనుషులు స్వార్థపరులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. స్వార్థపరులుగా ఉండడం అనే పని దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాడు. దేవుడు స్వార్థపరుడా? తండ్రి అయిన దేవుడు స్వార్థపరుడైతే తన ఏకైక కుమారుడిని భూలోకానికి పంపకపోవును. కుమారుడైన దేవుడు స్వార్థపరుడైతే తన ప్రాణాన్ని మన కొరకు విడిచిపెట్టకపోను. పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థపరుడైతే నీలోని నాలోను ఆయన నివసించకపోవును. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్న దేవుడు స్వార్థపరుడా? కాదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థము లేనివాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్లో కూడా ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. ఎవరైతే స్వార్థము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టం ఉండరు. స్వార్థము కలిగి ఉండడం అనే పని దేవుని దృష్టికి ఎలాగా? పాపముగా ఎంచబడుతుంది.
అది ఇష్టం లేదు అంటే అది పాపమే. దేవుడికి ఆ పని ఇష్టం లేదంటే అది ఎలా ఎంచబడింది? దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడింది. కాబట్టి స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగి ఉండడం అనేది పాపం. ఏంటండి? ధనాపేక్ష కలిగి ఉండడం. ఇప్పటికి చాలాసార్లు చూసాం మనం. ధనాపేక్ష మనలో ఉంటే మనం ఎవరో పాపులము. ధనం కావాలి, ధనం అడగాలి, కానీ ధన పిచ్చి, ధనమోసం మనలో ఉండడానికి వీల్లేదు. నీవు నీ కుటుంబము బ్రతకడానికి, నీవు నీ కుటుంబ సభ్యులు అవసరతలో తీరడానికి కావలసిన ధనము నీకు కావాలి. నీకు అంత ధనం కావాలన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు దేవుని నీతిని, దేవుడి రాజ్యాన్ని మొదట వెతికితే నీకును నీ కుటుంబానికి ఎంత ధనం అయితే కావాలో అంత ధనాన్ని దేవుడు ఖచ్చితంగా, యథార్థవంతుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ ధనాన్ని నీకు నీ ఇంటి వారికి అందిస్తాడు. నీకు నీ ఇంటి వారికి అందిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధనాపేక్ష కలిగి ఉండడానికి వీల్లేదు, అది పాపము. స్వార్థం కలిగి ఉండడానికి వీల్లేదు, అది పాపము. బెంకములాడేవారిగా ఉండడానికి వీల్లేదు, అది పాపము. ఎదుటివారి మీద అబద్ధాలు, ఎదుటివారి మీద కొండాలు, ఎదుటివారి మీద నిందలు మోపేవారిగా ఉండడం దేవుని దృష్టికి పాపం. అది మనలో ఉండడానికి వీల్లేదు. అహంకారము దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపము. దేవుళ్ళో అహంకారం ఉందా? దేవుళ్ళో అహంకారం ఉందా? నిజానికి అహంకారం కలిగి ఉండవలసిన ఇది ఆ స్థితి ఆయనకు ఉంది కదండి. ఆయన ఉన్న స్థితిలో ఆయనకు చాలా అహంకారం కలిగి ఉండాలి. కానీ ఆయనలో అహంకారం ఉందా? తండ్రిలో అహంకారం ఉందా? కుమారుల్లో అహంకారం ఉందా? పరిశుద్ధాత్మ దేవుళ్ళ అహంకారం ఉందా? కాబట్టి అహంకారమైన మనస్సు ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. సామెతల్లో ఉంటుంది, అహంకారం గర్వం నాశనానికి తీసుకెళ్తాయని. ఖచ్చితంగా ఈ అహంకారం గర్వం ఎవరిలో ఉందో వాళ్ళు ఎక్కడికి పోతారు? నాశనానికి పోతారు, అంటే నరకానికి పోతారు. ఎందుకంటే అది దేవుని దృష్టికి పాపంగా ఎంచబడింది. కాబట్టి అహంకారం ఉండకూడదు, అది పాపం. దోషకులుగా ఉండడానికి వీల్లేదు. ఎదుటి మనుషులను దూషించేవారిగా ఉంటే అది దేవుని దృష్టికి ఘోరమైన పాపము. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషకులుగా మనం ఉండడానికి వీల్లేదు. మనం దూషణకు ప్రతిదూషణ చేయకూడదు. మనం దేవుని ఆశీర్వాదాలకు వారసులొకటికే పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను ఎవరికి చెయ్యవద్దు అని రాయబడింది వాక్యంలో. కాబట్టి నిన్ను దూషించే వారిని నువ్వు తిరిగి దూషిస్తే అది దేవుని దృష్టికి పాపము. ఖచ్చితంగా ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. ఒకవేళ నిన్ను దూషించకపోయినా నువ్వే కావాలని ఏదో కారణంతో దూషించినా అది పాపమే, అది కూడా పాపమే. ఖచ్చితంగా ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. దూషించడం అనేది పాపం, మనుషుల్ని దూషించడం అనేది పాపము. తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో, కన్నవారు, మనలకు భూమి మీద ఈ శరీరంతో ఈ జన్మను ఇచ్చిన తల్లిదండ్రులకు అవిధేయులుగా ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం అనే పని దేవునికి ఇష్టం లేని ఒక ఘోరమైన పాపము. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. వారే మనకు జన్మనిచ్చారు కాబట్టి భూమి మీద దేవుడు, వారి గర్భంలో దేవుడు మనల్ని పెడితే శారీరకంగా వారు, ఆ తల్లిదండ్రులు మనకి ఏమిచ్చారు? జన్మనిచ్చారు. జన్మనిచ్చి కంటికి రెప్పవలే మనల్ని కాపాడి పెంచారు. కష్టపడి ఎన్నో శ్రమలు పడి, ఎన్నో శోధనలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో తిప్పలు పడి మనల్ని పెంచి పెద్దవారుగా చేసి, చదివించి, ఉద్యోగాలు వేయించి, ప్రయోజకులుగా చేసి, పెళ్ళిళ్ళు చేసి మనల్ని స్థిరపరిచినటువంటి వారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అవిధేయులుగా ఉండకూడదు. వారికి ఉన్నదంతా మన కోసమే దారబోసిన వారు కాబట్టి వారికి అవిధేయులుగా మనం ఉండడానికి వీల్లేదు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఘోరమైన పాపులు. వారు ఖచ్చితంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి శిక్షను అనుభవిస్తారు. అది చాలా ఘోరమైన పాపము. ఎందుకంటే బైబిల్లో రాయబడినది తల్లిదండ్రులు శిక్షించడం కానీ, తల్లిదండ్రులు శపించడం కానీ, తల్లిదండ్రులు కొట్టడం కానీ, తల్లిదండ్రులు దూషించడం కానీ ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతారని రాయబడింది? శాపగ్రస్తులు అని రాయబడింది. ఏమని రాయబడింది? శాపగ్రస్తులు. ఎందుకు శాపగ్రస్తులు అయిపోయారు? తల్లిదండ్రులను ఆ విధంగా మాట్లాడడం వల్ల, దూషించడం వల్ల, కొట్టడం వల్ల, శిక్షించడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల అది పాపం కాబట్టి
వారు ఏమైపోయారు? దేవుని దృష్టికి శాపగ్రస్తులైపోయారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారిని ఏం చేయాలి? విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళు మన జీవితాలను కట్టిన వారుగా ఉన్నారు కాబట్టి, మనకు ఒక బ్రతుకునిచ్చిన వారుగా ఉన్నారు కాబట్టి వారికి విధేయత కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా వారికి ఏం కలిగి ఉండాలి? ఎంతో విధేయత కలిగి ఉండాలి. వారి మాట వినాలి. తల్లిదండ్రుల మాటను గౌరవించేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల మాటను వినలేని వారిగా ఉండకూడదు. ఈనాడు మనం చూస్తుంటే ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదు, తల్లిదండ్రులే పిల్లల మాట వింటున్నారు కదండి. రోజులు ఎలా మారిపోయినాయి? తల్లిదండ్రులే పిల్లల మాట వినవలసిన దినాలు వచ్చేసాయి. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తే అది తల్లిదండ్రులు వింటున్నారు తప్ప తల్లిదండ్రులు ఏం చెప్తే అది పిల్లలు వినే రోజులు లేవు. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, తల్లిదండ్రుల మాట వినటం లేదు. వాళ్ళకి ఏది ఇష్టమో అదే వారు చేసేవారిగా ఉంటున్నారు. కానీ ఏమాత్రమో తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల నిర్ణయాలు, తల్లిదండ్రుల ఉద్దేశాలు గౌరవించేవారిగా ఉండట్లేదు. తల్లిదండ్రులు అనుభవంతో అనుభవించిన వారుగా, జీవితాన్ని ఆల్రెడీ సగం పైనే చూసేసిన వారుగా ఉన్నారు కాబట్టి ఎన్నో అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. మనకి అనుభవాలు ఉంటాయా? కాబట్టి తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ అవిధేయులుగా ఉండడానికి వీలు. ఈనాడు చూస్తే తల్లిదండ్రులు చంపేస్తున్న వారు ఉంటున్నారు. ఈనాడు చూస్తే టీవీల్లో మనం చూస్తుంటే తల్లిదండ్రులు చాలా ఘోరంగా కొడుతున్నవారుగా ఉంటున్నారు కదండి. ఎంతో దారుణంగా మనం టీవీల్లోనేటి అందులోనేటి చూస్తుంటే తల్లిదండ్రులు చాలా దారుణంగా కొడుతున్నటువంటి పిల్లలు కనబడుతున్నారు. తల్లిని తండ్రిని కూడా చాలా దారుణంగా కొడుతున్నటువంటి వారుగా ఉన్నారు. భార్యల మాటలని, పిల్లల మాటలని ఈనాడు మగవాళ్ళు చాలామంది ఏమవుతున్నారండి? తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను దూరం పెట్టడం, తల్లిదండ్రులను చూడకుండా ఉండడం, తల్లిదండ్రులను కొట్టడం, తల్లిదండ్రులను కష్టాలు పెట్టడం, తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం, తల్లిదండ్రుల పట్ల చేయవలసిన ధర్మం ఏదైతే ఉందో కొడుగ్గా ఆ ధర్మాన్ని చేయకుండా తన భార్య అడ్డుపడుతుంటే ఆ భార్య మాట ఆలకించి ఏం చేస్తున్నారు ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులు. చూడండి, నీకు భార్య వచ్చిందంటే అది నువ్వు నీ భార్యకు భర్తగా రాలేదు భూమి మీదకి. ఎలాగొచ్చావు? ఆ తల్లికి తండ్రికి బిడ్డగా నువ్వు భూమి మీదకి వచ్చావు. వాళ్ళు పెంచడం వల్ల నువ్వు జీవించావు. వాళ్ళు పెళ్లి చేయడం వల్ల నీకు పెళ్ళి అయింది. వాళ్ళు ఆ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయడం వల్ల వచ్చింది నీకు పెళ్ళం. ఆ పెళ్ళాన్ని చూసుకుని ఈనాడు తల్లిదండ్రులు ఎంతోమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పెళ్ళాన్ని చూసుకుని ఆ పెళ్ళని చెప్పిన మాటలని ఆ పెళ్ళ మాయలో పడిపోయి తల్లిదండ్రులను దారుణంగా బాధలు పెడుతున్నారు. చూడండి, ఏ తల్లి అయినా తండ్రి అయినా వారి పిల్లల యొక్క బాధలను బట్టి కన్నీరు కార్చారా అది ఆ పిల్లలకి, ఆ పిల్లల కుటుంబాలకి శాపం అన్నమాట. ఘోరాతి ఘోరమైన శాపం. కొడుకు ప్రవర్తన బట్టి కానీ, కూతురు ప్రవర్తన బట్టి కానీ, లేదంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు కన్నీరు కార్చారా ఆ పిల్లలకి శాపమే. ఆ పిల్లల జీవితాలు బాగోవు, ఆ పిల్లల బ్రతుకులు బాగోవండి. ఎందుకంటే నిన్ను కన్నవారిని నువ్వు కష్టపెట్టావు, నిన్ను కన్నవారిని కన్నీరు కార్పించావు. అది నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ ఇంటి వారికి, నీకు, నీ భవిష్యత్తుకి, నీకు, నీ జీవితానికి, నీకు, నీ ఆరోగ్యానికి శాపంగా మారిపోతుంది. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు బ్రతికున్నంతకాలము కూడా వాళ్ళు మనల్ని ఎలా కళ్ళల్లో పెట్టుకుని పెంచారో మనం కూడా వాళ్ళని అలాగే వాళ్ళు బతికున్నంతకాలం వరకు కూడా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి. వారి బాధ్యతలు వారు నెరవేర్చారు. ఆ తర్వాత మన బాధ్యతలు వారి పట్ల ఏమైతే నెరవేర్చాలో ఆ బాధ్యతలు మనం వారి పట్ల నెరవేర్చాలి. వారు చనిపోయే వరకు కూడా వారి విషయంలో ఎంతో బాధ్యత మనం కలిగి ఉండాలి. చెప్పుడు కొట్టు మాటలు ఆలకించి, పెళ్ళాన్ని చెప్పిన మాటలు ఆలకించి, లేదంటే పెళ్ళం తరపు వారు చెప్పిన మాటలు ఆలకించి మనం తల్లిదండ్రులను దూరం పెట్టేసి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి తల్లిదండ్రులను మనం అసలు చూడకుండా వారిని చాలా కష్టాలు పెడుతున్నామా? ఒకరోజు నీ పిల్లల ద్వారా నీకు అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, నీ నెత్తి మీదే నీవు చేసిన కీడు నీ నెత్తి మీదకే. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులు పక్కన పెడితే రేపొద్దున నీ పిల్లలు కూడా నిన్ను కూడా అలాగే పక్కన పెట్టేస్తారు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులు కొట్టావంటే రేపు నీ పిల్లలు కూడా నిన్ను, మీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని మిమ్మల్ని కూడా మీ పిల్లలు ఏం చేస్తారు? కొడతారు. దూషించారా? మీ పిల్లలు దూషిస్తారు. శపించారా? మీ పిల్లలు శపిస్తారు. బయటికి గెంటేశారా? ఇంట్లో ఉంచకుండా బయటికి గెంటేశారా? మీ పిల్లలు కూడా మిమ్మల్ని బయటికి గెంటేస్తారు. ఎందుకంటే ఎవరు చేసిన పాపం వారు అనుభవించవలసిందే. ఎవరు చేసిన పాపానికి శిక్ష వారు అనుభవించవలసింది. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం అనేది
పాపము. డబ్బిస్తే మంచివారు, డబ్బు ఇవ్వకపోతే చెడ్డవారు, ఆస్తులు ఇస్తే మంచివారు, ఆస్తులు ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు అనే విధంగా ఉండడానికి వీల్లేదు కదండి. కొంతమంది తల్లిదండ్రులు ఇస్తారు ఆస్తులు, కొంతమంది నిరుపేదలు అయి ఉంటారు, వాళ్ళు ఏమీ ఇవ్వలేరు ఆస్తులు. ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులు మంచివాళ్ళు, ఆస్తులు ఇవ్వలేని తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అనుకుంటే అది చాలా ఘోరమైన పాపము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి పాపం చేసి అంత గొప్ప క్రైస్తవ్యులుగా మనం జీవించిన ఈ ఒక్క పాపం మనలో ఉందంటే మనం నరకానికి పోవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపగలిగిన శక్తి ఎవరికి ఉండదు, లేదు ఎవరికి. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం అనేది ఏంటి? పాపము. కృతజ్ఞత లేని విధంగా ఉండడం, దేవుని ఎడల కృతజ్ఞత లేకపోవడం, మనుషుల ఎడల కూడా కృతజ్ఞత లేకపోవడం అనేది కూడా దేవునికి అస్సలు ఇష్టం లేని పని. దేవుడికి చాలా ఇష్టమైనది ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగినటువంటి మనసు ఎవరిలో ఉందో వారంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషుల ఎడల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అది పాపము. కృతజ్ఞత లేకుండా ఉండడం పాపం. అపవిత్రమైన కార్యాలు చేస్తే అదే పాపం. అనురాగరహితులు, అనురాగం ప్రేమ అనురాగాలు లేనివారు, ప్రేమ అనురాగాలు లేనివారు ఎవరు? అనురాగరహితులు. వారు దేవునికి అస్సలు ఇష్టం లేనివారు. ఎందుకంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత మనలో ఉండాలి. చూడండి, బయటికి వెళ్ళి పశువులను, జంతువులను చూస్తే జంతువుని చూసినా ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి ఉండడం అనేది కనబడుతూ ఉంటాయి కదండి. ఏ జంతువుని చూసినా కనబడుతుంది. వాటి పిల్లలను చూసినప్పుడు ఆ జంతువు దాని పిల్లల విషయంలో ఎంత ప్రేమ, అనురాగం చూపిస్తుందో, ఎంత కాపుదల, ఎంత సెక్యూరిటీ ఉంటుందో. ఏదైనా చూడండి, గేది ఈనిన తర్వాత దాని పిల్లని పట్టుకుపోతుంటే ఎంత దూరమైనా సరే ఆ పిల్ల వెనకాల గేది వచ్చేస్తుంది. గేది వచ్చేస్తుంది. ఇటు అప్పుడే పుట్టింది, కానీ అది దాన్ని తీసుకుపోతున్నాడు. ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఆడు కొనుక్కున్నాడు, నన్ను నా బిడ్డని ఆడు కొనుక్కున్నాడు. ఏం దానికి తెలియదు కదా. ఆడేం చేస్తాడు? కొనుక్కున్నవాడు గేదెని కొనుక్కున్నప్పుడు ఈనిన తర్వాత ఆ పిల్లని రిక్షాలో పెట్టుకుని దాన్ని, లేదంటే ఇందులో పెట్టుకుని ఇచ్చేస్తే వేరే ఏదో ఇంకో ఊరు వెళ్ళిపోయినా సరే దాని వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తుందండి గేదెని. ఆనాడు గేదెలను అలాగే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఫ్యాషన్లు పెరిగిపోయినాయి, ఇప్పుడైతే లారీలు, ఇప్పుడైతే ట్రాక్టర్లు ఇవన్నీ కూడా పెట్టేసి వాటిని కట్టేసి తీసుకొచ్చేస్తున్నారు. కానీ ఒకప్పుడు గేదెలు, ఆవులు ట్రాన్స్పోర్ట్ అంటే అలాగా ఈనిన తర్వాత పిల్లని పట్టుకుని వచ్చేస్తే దాని వెనకాల వచ్చేస్తుంది తల్లి. కాబట్టి ప్రేమానురాగాలు పశువులకే బోల్డంత ఉన్నప్పుడు ఆ ప్రేమానురాగాలు మనుషుల్లో చాలా ఎక్కువ ఉండాలి, క్రైస్తవుల్లో ఇంకా ఎక్కువ ఉండాలి. కానీ వాక్యంలో ఏం రాయబడింది ప్రేమానురాగాల గురించి? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అంచె దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయి, అనురాగాలు ఆవిరైపోతాయని దేవుడు చెప్పాడు. అయితే అంచె దినాల్లో ప్రేమలు చల్లారిపోయేది, అనురాగాలు ఆవిరైపోతే మనం దేవుని దృష్టికి పాపాత్ములము. మనం దేవుని దృష్టికి ఏంటండి? పాపాత్ములు. అవి ఆవిరైపోవడానికి వీల్లేదు, అవి కనబడకుండా పోవడానికి వీల్లేదు. దేవుడు ప్రేమామయుడు, నీలో ఆయన ఉన్నాడు. నీలో ఆయన ఉన్నంతకాలం నువ్వు ఆయన ఆత్మతో నింపబడి ఆయన ఆత్మ ద్వారా నువ్వు జీవించినంతకాలం ప్రేమానురాగాలు కలిగిన వాడిగా, కలిగిన దానిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రేమానురాగాలు లేవా, ఖచ్చితంగా మనం పాపాత్ములము. ఆ పాపానికి శిక్ష విధించబడుతుంది. చూడండి, అతిద్వేషులు అంటే ఏంటి? అతిగా ద్వేషించేవారు, అతిథుల్ని ద్వేషించేవారు కాదు, అతిగా ద్వేషించడం అన్నమాట. అంటే వాళ్ళ ద్వేషానికి ఏ కారణము ఉండదు, వాళ్ళ ద్వేషానికి ఏ కారణము కూడా ఉండదన్నమాట అండి. ఏయో పగలు, ఏయో కోపాలు, ఏయో మనస్పర్ధలు, ఏయో అపార్థాలు, ఏయో చెప్పుడు గట్టు మాటలు, ఏయో మొత్తానికి రకరకాలైనవి ఎన్నో పెట్టేసుకుని అతిగా మనుషులను ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి ద్వేషించడం అనే పని దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి చెప్పిన పని ఏంటి? మనుషుల్ని ఏం చేయమని చెప్పాడు దేవుడు? ప్రేమించడం అనే పని. దానికి ఆపోజిట్ ఏంటి? ద్వేషించడం.
కాబట్టి ఆ ద్వేషించడం అనే పని ఎవరిలో ఉంటుందో అది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి అది పాపంగా ఎంచబడి ఆ మనిషి ఆ ద్వేషాన్ని బట్టి ఎలా మారిపోతున్నాడు? పాపిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి ద్వేషం పాపం. అపవాదులు, మనుషుల మీద అపవాదులు పలికేవారు, మనుషుల మీద లేని వార్తలు పుట్టించేవారు, మనుషుల మీద అపనిందలు వేసేవారు, మనుషుల మీద కొండాలు చెప్పేవారు, మనుషుల మీద చెప్పుడు కొట్టు మాటలు చెప్పేవారు. ఇలాంటి వారు ఎవరు? అపవాదకులు. అపవాదకులైనటువంటి వారు తీసుకోమ్మా. ఆ అపవాదులు, మనుషుల మీద అపవాదులు చెప్పేవారంటే దేవుడికి ఇష్టం ఉండదు. అది దేవుని దృష్టికి పాపము. అటువంటి పని ఎవరు చేస్తారో వారు పాపులు. అయితే అజితేంద్రియులు అంటే అజితేంద్రియం అంటే ఏంటండి? ఇంద్రియ నిగ్రహములు లేనివారు. ఏంటండి? ఇంద్రియ నిగ్రహములు లేనివారు, సెల్ఫ్ కంట్రోల్ లేనివారు, ఇంద్రియ నిగ్రహములు లేనివారు. మనల్ని మనం ఆశా నిగ్రహం అనేది ఒకటి ఉంది. మనల్ని మనం నిగ్రహించుకోవడం అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. మనల్ని మనం నిగ్రహించుకోలేకపోతే అది దేవునికి ఇష్టము ఉండదు. దేవునికి ఇష్టం ఉండదు. చూడండి, మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతున్నావా? అన్ని విషయాల్లో మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతున్నావా? ఏంటండి? కేవలం తిండి విషయంలో కూడా మనల్ని మనం నిగ్రహించుకోలేము. ఈ తిండి తింటే నాకు పడదు, ఇది తిన్నానంటే నాకు పడదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు అనారోగ్యం ఉంది, నా అనారోగ్యాన్ని బట్టి తిన్నానంటే నేను బాధపడాలి అని మనకు తెలిసినా సరే దాన్ని తినకుండా నిగ్రహించుకునే శక్తి మన దగ్గర లేదు. అంటే దాన్ని చూసేటప్పటికి మన రోగం, మన జబ్బు, తిన్న తర్వాత ఎన్ని తిప్పలు పడుతున్నాం ఇవన్నీ జ్ఞాపకం రావు. అది తినేస్తాం, తిన్న తర్వాత కూర్చుని ఏడుస్తాం. అదండి, తిన్న తర్వాత కూర్చునేడు. కనీసం నోరు కంట్రోల్ చేసుకోవడం కూడా మనకు చేతనవట్లేదు. ఇంద్రియ నిగ్రహములు, ఇంద్రియాలు అనేవి కొన్ని ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, ఇలాగ కొన్ని శరీర అవయవాలు ఉన్నాయి. ఈ శరీర అవయవాలను నిగ్రహించుకోవడం, ఈ శరీర అవయవాలు చేయకూడని పనులు చేయకుండా ఆ శరీర అవయవాలతో నిగ్రహాన్ని కలిగి ఉండడం అన్నమాట. కాబట్టి ఇంద్రియ నిగ్రహములు కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహము లేనివారు అన్నమాట. అటువంటి వారు దేవుని దృష్టికి ఏమాత్రం ఇష్టము లేనివారు. క్రూరమైన మనస్తత్వాలు కలిగి క్రూరంగా ప్రవర్తించేవారు కూడా పాపాత్ములు దేవుని దృష్టికి. వాళ్ళ మాటలు క్రూరంగా ఉంటాయి, వాళ్ళ చేతలు క్రూరంగా ఉంటాయి, వాళ్ళ క్రియలు క్రూరంగా ఉంటాయి, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా చాలా క్రూరంగా ఉంటుందన్నమాట. అటువంటి వారు దేవుడికి ఇష్టం ఉండదు. మంచివారిని ద్వేషించేవారు, మంచివారు అవతలవారు, కానీ మంచివారిని కూడా ద్వేషించడం అనేది జరుగుతుంది. అటువంటి వారు దేవునికి ఇష్టం ఉండదు. ద్రోహులు, మనుషులకు ద్రోహం తలపెట్టేవారు, మనుషులకు ద్రోహం తలపెట్టి ద్రోహం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు పాపులు. మూర్ఖులు, మూర్ఖమైన మనస్తత్వం కలిగి వారికి నచ్చిందే చేసేవారుగా ఉంటారు తప్ప వాళ్ళకి ఏదేది వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అదే చేసేవారుగా ఉంటారు తప్ప వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏ మార్గంలో ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇంకేమీ ఆలకించరు అనమాట. మూర్ఖులుగా ఉన్నవారు దేవుడికి ఇష్టం ఉండదు. ఏంటండి? గర్వాంధులు, గర్వం కలిగిన వారు, అహంకారం కలిగిన వారు, గర్వం కలిగిన వారు, వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టం లేని లిస్ట్ అనమాట. అది ఇక్కడ ఉన్నవారు అందరూ ఎవరో దేవునికి ఇష్టం లేని లిస్టు. ఒకవేళ ఎందులో అన్నా మనం ఉంటే మనం ఎవరు? పాపులము. పాపులుగా మనం ఉంటే మనం ఏమవుతాం? పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఒకవేళ ఆ లిస్టులో మనం ఉంటే అర్జెంటుగా ఆ లిస్టులోంచి బయటికి వచ్చేయాలి ఖచ్చితంగా. సుఖభోగాలు బాగా, సుఖభోగాలు పిచ్చి, దేవుని భక్తి, దేవుడి మందిరం, దేవుని ఆరాధనలు, దేవుడి ప్రార్థనలు, దేవుడిని సేవించడం, దేవుడితో సహవాసం, దేవుడిలో బాగా కట్టబడడం, ఇంక ఇలాంటివి ఏమీ ఇష్టం ఉండదు. సుఖభోగాలు
అనుభవించడం అనేది ఇష్టమైన ఉంటుంది. సుఖభోగాలు ఎంతసేపు చాలా లగ్జరీ లైఫ్ అనుభవించడం, సుఖభోగాలు అనుభవించడం అనేది కలిగి ఉంటారు. అటువంటి వారు కూడా దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. పైకి భక్తి గలవారిగా ఉంటారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటారు. అటువంటి భక్తులు కూడా దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు సుఖభోగాలు అనుభవించాలంటే ఎంత అలాగ అనుభవించవచ్చు. దావీదు సుఖభోగాలు అనుభవించాలంటే ఎంత అలా అనుభవించవచ్చు. మహారాజు అయిన తర్వాత సుఖభోగాల్లో మునిగిపోయాడా, లేదంటే దేవుడితో సహవాసం విషయంలో దేవుడి దగ్గర ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడా? సుఖభోగాల్లో మునిగిపోలేదు, కానీ రోజుకి 7 సార్లు దేవుడితో సహవాసం చేసే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉన్నాడు. అందుకనే అతను ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి అలా అక్కడ రాయబడిన లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులు. ఆ ఇష్టం లేని పనులు ఎవరు చేస్తారో వారు దేవునికి ఇష్టం లేని ప్రజలైపోతారు. అవి ఎందుకు ఇష్టం లేవు అంటే అవి దేవుని దృష్టికి పాపాలు. నీ దృష్టికి నా దృష్టికి అవి పాపాలుగా కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి అవి చదవండి ఇంకా. ఇట్టి వారికి విముఖుడవై ఉండవు. తిమోతి జాగ్రత్త, ఇదిగో నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్టులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దూరంగా ఉండు, వారికి దూరంగా ఉండు. వారితో ఏ మాత్రం సాంగత్యం చేయవద్దు, ఎందుకంటే వారు పాపాత్ములు అని తిమోతికి చెప్తున్నాడు. పాపభరితులు వారు ఎవరు? పాపభరితులు. వారు చెరపట్టుకుని పోవారు వీరిలో ఉన్నారు. కాబట్టి వీరు మనుష్యులను పాడు చేసేవారు. ఇలాంటి మనస్తత్వాలు, ఇలాంటి గుణలక్షణాలు, ఇలాంటి స్వభావం కలిగిన వారు ఏం చేసేవారు? వారు మనుషులను పాడు చేసేవారు. మనుష్యులను పాడు చేసేవారు. కాబట్టి వీళ్ళ పాప భరితులు, కాబట్టి వీళ్ళు పాపులు, కాబట్టి వాళ్ళకి విముఖుడుగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ రాయబడినట్లో ఏది మనలో ఉండకూడదు. ఇక్కడ రాయబడిన లిస్టులో ఏదైనా ఉంటే అటువంటి వారికి కూడా మనము ఎవరిలో అయితే ఉన్నాయో అటువంటి వారికి కూడా మనం దూరంగా ఉండాలి. అటువంటి వారితో సాంగత్యం చేయకూడదు, అటువంటి వారితో స్నేహం చేయకూడదు. అటువంటి వారికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. లేకపోతే మనం కూడా అందులో కలిసిపోతాం అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా ఏంటయ్యి? పాపాలు. ఆ పాపాల వల్ల వచ్చే జీతము నరకము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11. పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. చూడండి, అక్కడ రాయబడింది ఏంటంటే, మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించము. అటివారు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. మతభేదము ఎవరిలో ఉందో అటువంటి వారు, మతభేదం కలిగిన వారిని కనబడితే వాళ్ళకి 1-2 సార్లు చెప్పు, మతభేదం చూపించొద్దని చెప్పు. మతభేదం చూపించారా, వాళ్ళకు నువ్వు దూరంగా ఉండి వాళ్ళని విసర్జించేయి. అటువంటి వారు దారి తప్పి పాపము చేయువారుగా ఉన్నారు. చూడండి, ఆనాడు ఈ మతభేదం అనేది చాలా బాగా ఇదైపోయింది. సంఘాన్ని పాడు చేసేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన అపోస్తుల ద్వారా సంఘం కట్టబడి అద్భుతంగా నడుస్తూ ఉంటే ఈ యూదులు అనబడినటువంటి వారు ఏం చేస్తున్నారంటే యోధా మత ఆచారాలన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ మతం మనకి ఖచ్చితంగా ఉండాలి, ఈ ఆచారాలు ఖచ్చితంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఇలాగా అని చెప్పి వాళ్ళని పాడు చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని బిల్లలుగా మారిన తర్వాత కూడా మతభేదాలు, కులభేదాలు
డబ్బు భేదాలు ఇవన్నీ చూపించేవారుగా ఎందరో ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భేదాలు మనం ఉండడానికి వీల్లేదు. చూడండి, మనము దేవునిలోనికి మారిన తర్వాత మన మతం ఏంటి? దేవుళ్ళలోనికి మారకముందు మన మతం ఏంటి? దేవుళ్ళలోకి మారకముందు మన మతం ఏంటి? ఏంటండి? హిందూ మతం. దేవుళ్ళలోకి మారిన తర్వాత మన మతం ఏంటి? క్రైస్తవ్యం మతమా? క్రైస్తవ్యం మతమా? మతము అని ప్రచారం జరుగుతుంది కానీ నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. క్రైస్తవ్యం మతము అని ప్రజలు బోల్డ్ మంది చెప్తున్నారు కానీ నువ్వు నేను అంగీకరించడానికి వీల్లేదు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గము, పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గం అంతే. అయితే మనము అంతకుముందు ఒక మతంలో ఉన్నాం, ఇప్పుడు మనం క్రైస్తవులంగా మారాం. ఇంకా మనం ఏ మతపిచ్చి ఉండడానికి వీల్లేదు, ఏ మతపిచ్చి ఉండడానికి వీల్లేదు, కులపిచ్చి ఉండడానికి వీల్లేదు. కులభేదములు, మతభేదములు, డబ్బు భేదములు ఇలాంటివి ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. చూడండి, క్రైస్తవ్యంలోకి మారిన తర్వాత ఇంకా ఏ కులాన్ని మనం లెక్క చేయడానికి, లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనం అందరం కూడా క్రైస్తవులంగా మారాం కదండి. మనం అందరం క్రైస్తవులంగా మారాం, దేవుని రక్తం చేత కడగబడ్డాం. ఇక ఏ కులభేదము మనలో ఉండడానికి వీల్లేదు. కులరీత్యా కొంచెం పెద్దవారిగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు, కులరీత్యా కొంచెం చిన్నవారుగా ఉన్నవారు ఎవరైతే వారిని ఒకలాగా వీరిని ఒకలాగా చూడడం, లేదంటే సేమ్ వారి కులం వారు ఎవరైతే ఉన్నారో ఆ చర్చిలో ఆ వారి కులం వారినే ప్రేమించడం, వారి కులానికి కాని వారిని ద్వేషించడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో వెళ్తే కుల చర్చిలు ఉన్నాయి. ఏంటండి? కుల చర్చిలే కులాల వారీగా మారిపోయినాయి. ఏంటండి? కాపుల చర్చి వేరు, ఎస్సీల చర్చి వేరు, ఇలాగా అన్ని కులాల చర్చిలు వేరు. కానీ కులభేదం ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తే కులాల వారీగా చర్చిలు నడిపించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఈనాడు కనబడుతోంది. ఏదేమైనా మనకు సంబంధం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో కులపిచ్చి కులభేదం ఉండడానికి వీల్లేదు. మనం క్రైస్తవులు అయిన తర్వాత ఇంకా పెద్ద తక్కువ, ఎక్కువ తక్కువ కులాల్లో చూడడానికి వీల్లేదు. అందరం సమానమే, అందరం క్రైస్తవులు, అందరం క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. అందరం కూడా ఒకే పరలోకానికి వెళ్ళడానికి, అందరం ఒకే నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కులాల వారీగా, మతాల వారీగా ఏమన్నా ఇస్తాడు? అది ఇచ్చేదా? కాదు. కాబట్టి కులభేదం కానీ, మతభేదం కానీ, డబ్బు భేదం కానీ, లేదా ఏ భేదములో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆ భేదాలు ఉంటే వారు దారి తొలగిపోయి పాపం చేయుచున్నారని రాయబడి ఏముందండి అక్కడ? అటువాడు మార్గం తప్పి కాబట్టి మనలో కూడా మతభేదం కానీ, కులభేదం కానీ, డబ్బు భేదం కానీ, ఇంకో భేదం కానీ, ఏ భేదాలైనా మనం దేన్ని బట్టి అయినా చూపిస్తే మనం ఖచ్చితంగా దారి తప్పిపోయాము, మనము పాపులుగా ఉన్నాము అన్నది తెలుసుకోవాలి. ఎలా ఉన్నాం? దారి తప్పిపోయి పాపాత్ములం అయిపోయాము అన్న సంగతి మనము తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అది పాపం. కులభేదం, మతభేదం, డబ్బు భేదం, ఏ విషయం గురించి అయినా భేదాలు చూపిస్తే అది పాపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 నుంచి. పాపము వలన కలుగు భ్రమ చేత నేడు అనబడు ఉండగానే చెప్పుకునిడి కోపం పుట్టించిన వారు ఎవరు? దేవుడికి కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడి బయలుదేరి వచ్చిన వారందరే, అంటే ఇశ్రాయేలీలు. వారు ఎవరు కోపం పుట్టించారంట?
దేవుడికి కోపం పుట్టించారంట. వారు బయటికి వచ్చింది ఎవరి వల్ల? దేవుడి వల్ల. వారు కనాను దేశానికి వెళ్ళబోతుంది ఎవరి వల్ల? వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోబోతుంది ఎవరి వల్ల? దేవుడి వల్ల. వారు బానిసత్వం 430 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బానిసత్వం నుంచి విడుదల పొందింది ఎవరి వల్ల? వాళ్ళ బతుకులు మారుతున్నాయి ఇప్పుడు ఎవరి వల్ల? కానీ ఆ దేవుడికి వారు ఎలాగున్నారు? కోపం పుట్టించారట ప్రయాణం కాలంలో. 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో దేవుడు ఆ మనుషుల మీద ఏం చేశాడట? కోపగించుకున్నాడట. పాపము చేసిన వారి మీద ఆయన కోపపడ్డాడు. కాబట్టి ఈ ప్రయాణ కాలంలో మనం కూడా ఇందులోంచి బయటకు వచ్చి ఇందులోకి ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నాం? పాపము అనే ఐగుప్తులోంచి బయటకు వచ్చి నిత్య జీవము అనే పరలోకం అనే కనాను వైపు ప్రయాణమై ప్రస్తుతం ఇందులో ఉన్నాం, జర్నీలో ఉన్నాం. ఈ జర్నీలో మనం కూడా ఇశ్రాయేలీలాగా దేవుడికి మన పాపాల వల్ల కోపం పుట్టిస్తే ఏమవుతాం? వాళ్ళు అరణ్యంలో ఏమయ్యారు? రాలిపోయారు. మనం కూడా మన ప్రయాణ కాలంలో దేవుడు కోపం పుట్టిస్తే మన పాపాల వల్ల ఏమవుతాం? రాలిపోతాం. రాలిపోయి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళి మండుతాము. ఆకులు రాలిపోయిన తర్వాత ఆకులు కొమ్మలు అట్టుకెళ్ళి ఇందులో పెడతారు? బెడ్రూమ్లో పెట్టుకుంటారా? ఎందులో పెడతారు? మంటలో పాడేస్తారు. ఎందుకంటే ఇంకా ఎండిపోయిన తర్వాత దేనికి పనిచేస్తుంది? అది మంటకే పనిచేస్తుంది. అలాగే మనం కూడా ఎండిపోయిన తర్వాత దేనికి పనిచేస్తాం? అగ్నిగుండానికే పనిచేస్తాం. ఇంక పరలోకానికి పనిచేయం. కాబట్టి ఏమంటున్నాడు? పాపం వల్లనే కదా. చదవండి. శవాలు అరణ్యంలో రాలిపోయాయి. విశ్రాంతిలో ప్రవేశించరు, నేను ఇచ్చే కనాను దేశంలో వీరు ప్రవేశించరు అని ప్రమాణపూర్వకంగా చెప్పేసింది ఎవరి కోసం అన్నాడు? ఆ ఇశ్రాయేల్ కోసమే. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. అవిధేయత చేతనే వారు ప్రవేశించలేకపోయిరి. కాబట్టి అవిశ్వాసము పాపము. అవిశ్వాసము పాపము. చాలా ముఖ్యమైన పాపం ఏంటో తెలుసా? అవిశ్వాసము. విశ్వాసులమైన మనము అవిశ్వాసము అనేది కలిగి ఉంటే అది పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి శిక్ష విధించబడుతుంది. అవిధేయులంగా ఉండడానికి వీల్లేదు. మనం దేవునికి విధేయులుగా ఉండాలి. అవిధేయత పాపము, విధేయత దేవునికి ఇష్టమైన పని. కాబట్టి మనం అవిధేయులుగా ఉండి పాపం చేయడానికి వీల్లేదు. అవిశ్వాసులుగా ఉండి పాపులుగా మారిపోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం అవిధేయులుగాను అవిశ్వాసులుగాను మనం మారిపోతే దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడతాము. దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడితే దేవుడికి మన మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడు కోపం వచ్చిందంటే ఏమవుతాం? రాలిపోతాం మనం కూడా ఈ ప్రయాణ కాలంలో. ఆ ప్రయాణ కాలంలో ఇశ్రాయేలీయుల శవాలు రాలిపోయినట్లుగా మనం కూడా ఏమైపోతాం? రాలిపోతాం. మనం కూడా చనిపోయి మనం కూడా నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అవిధేయత పాపము, అవిశ్వాసము పాపము అన్న సంగతి మనకు తెలియాలి. 6వ అధ్యాయం 4-6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఏముందండి అక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి చదివితే, ఒకసారి వెలిగింపబడి అంటే ఏమిటి? ఒకసారి వెలిగింపబడి అంటే అర్థం ఏంటి? ఏంటండి? రక్షణలోనికి ప్రవేశించి, లేదంటే చీకటిలో అంధకారంలో జీవిస్తున్న మనము
వెలుగులోనికి ప్రవేశించి వెలుగు సంబంధులుగా మారి చీకటి సంబంధులుగా ఉన్న మనము వెలుగు సంబంధులుగా మారి, అంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా మనం తెలుసుకుని క్రైస్తవ్యములోనికి ప్రవేశించి క్రైస్తవులుగా మారి దేవుని ఆత్మతో నింపబడిన వారంగా ఉండి పరలోకంలో నివసించడానికి తగిన వారంగా ఎంచబడి దేవుని వాక్యాన్ని నేర్చుకుని అపవాది గురించి వాడి అనుచరుల గురించి రాబోయే అపవాద సంబంధులైనటువంటి వారి గురించి కూడా పరిపూర్ణంగా తెలుసుకున్న వారంగా మనం ఉండి తప్పిపోయిన వారుగా ఉంటే, ఇవన్నీ తెలుసుకుని కూడా తర్వాత తప్పిపోతే, దేవుడి వైపు తిరిగి తప్పిపోతే, దేవుని వాక్యం పరిపూర్ణంగా నేర్చుకుని తప్పిపోతే, దేవుని ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడి కొంతకాలం ఆ తర్వాత తప్పిపోతే, రాబోయే కాలంలో జరగబోయే విషయాలు ఏంటో కూడా అన్నీ పరిపూర్ణంగా తెలుసుకుని కూడా మనము తప్పిపోతే, మనం చివరి మన ముగింపు ఏంటో, మన యొక్క జీవిత ముగింపు ఏంటో కూడా వాక్యం ద్వారా పరిపూర్ణంగా ఎరిగిన వారంగా ఉండి మనం తప్పిపోతే, అంటే మళ్ళా క్రైస్తవ్యంలోంచి బయటకు వచ్చేయడం అనేది జరిగితే, దేవుని సత్యవాక్యాన్ని విడిచిపెట్టేయడం అనేది జరిగితే, దేవుని ఆత్మను పోగొట్టుకోవడం అనేది జరిగితే, దేవుడిచ్చిన వాక్య జ్ఞానాన్ని పూర్తిగా నమ్మకుండా దాన్ని పక్కన పెట్టేసి మరలా లోకంలో కలిసిపోవడం, మరలా పాపంలో కూరుకుపోవడం, మరలా శరీరానుసారమైన జీవితాన్ని జీవించడం అనేది ఒకవేళ జరిగితే, తప్పిపోతే అటువంటి వారు దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నట్లు లెక్క? మరలా సిలువ వేస్తున్నట్లు లెక్క. అటువంటి వారు దేవుని కుమారుడు, వాళ్ళకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళా ఏం చేస్తున్నారు? వాళ్ళు మరలా రెండవసారి సిలువ రెండవసారి కొండను కొట్టినందుకు ఏమయ్యాడు మోషే? రెండోసారి కొండను తన కర్రతో కొట్టినందుకు నీళ్ల కోసం కొడితే ఏమయ్యాడు? కనాన్లో ఎంట్రన్స్ కోల్పోయాడు. ఒకసారే కొట్టమన్నాడు. ఆ బండ ఎవరు? క్రీస్తు అని రాయబడింది. ఒకసారే కొట్టమన్నాడు అంటే ఆయన ఒకసారే సిలువ వేయబడాలి అందరి కొరకు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళా ఆ బండతో మాట్లాడు. రెండోసారి దాహంగా ఉంటే ఏం చేయమన్నాడు? మోషేకి మాట్లాడు అన్నాడు. కానీ అప్పటికే ఈయన లోపల కోపం విపరీతంగా ఉండడం వల్ల దేవుని వాక్యము, దేవుని మాట మర్చిపోయాడు. అంతకుముందు కర్రతో కొట్టమన్నాడు కదా, ఇప్పుడు కూడా అలాగే అయ్యి ఉంటుంది అని చెప్పి వెళ్ళి మళ్ళా కర్రతో కొట్టాడు. ఏమయ్యాడు? నువ్వు నా దృష్టికి పాపం చేసావు అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. ఆ కనాను దేశాన్ని కళ్ళతో చూడడం తప్ప నువ్వు అందులోకి వెళ్ళలేవు అని కూడా దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఆయన మనందరి కొరకు ఒక్కసారే సిలువ వేయబడాలి. మరలా మనంతట మనం రెండోసారి ఆయన్ని సిలువ వేస్తే ఏమవుతాం? కనానులో అడుగు పెట్టలేము, మోషేలాగా నిత్య జీవాన్ని పొందుకోలేము, పరలోకానికి పాత్రులము కాలేము. కానీ ఇటువంటి వారు మళ్ళా తప్పిపోయిన వారు, అన్నీ తెలిసిండి మళ్ళా తప్పిపోయిన వారు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారట? మరలా సిలువ వేయుచున్నారు. ఆయన్ని బాహాటంగా తమ తప్పిపోయిన ప్రవర్తనతో అవమానపరుచున్నారు. బాహాటంగా కనుక కాబట్టి ఆ ప్రవర్తన లేదంటే ఆ విధానం లేదంటే అలా ప్రవర్తించడం ఏంటి? పాపము. అలా ప్రవర్తించడం ఏంటండి? పాపము. వాళ్ళు మరలా మారు మనసు పొందడం అసాధ్యం అని చెప్పాడు అక్కడ. మళ్ళా వాళ్ళు మారు మనసు పొంది దేవుడి తట్టు తిరగడం అంట అసాధ్యము. కాబట్టి ఆ విధంగా ప్రవర్తించడం, ఆ విధంగా అన్నీ తెలిసిన తర్వాత తప్పిపోవడం, ఆ విధంగా అన్నీ తెలిసిన తర్వాత దేవుడిని వదిలేయడం, కొంతకాలం క్రైస్తవులుగా జీవించి, కొంతకాలం చర్చిలకు వెళ్ళి, కొంతకాలం బాప్తిసాలు తీసుకుని, కొంతకాలం పరిశుద్ధాత్మ అభిషేకాలతో మనం పనిచేసి దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగి
మనకు జీవిత కాలంలో ఈ సృష్టి ముగింపు వరకు కూడా జరగబోయే విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపూర్ణంగా వాక్యం ద్వారా అవగాహన కలిగి ఉండి కూడా మనము తప్పిపోతే మనం ఏమవుతాం? దేవుని దృష్టికి పాపులం అయిపోతాం. తప్పిపోతే ఏమవుతాండి? పాపులం అయిపోతాం. తప్పిపోయి పాపులం అయిపోతే ఇంకా మనం మారు మనసు పొందడం అసాధ్యం. తప్పిపోయి పాపులం అయిపోతే పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం. తప్పిపోయి పాపులం అయిపోతే నిత్య జీవాన్ని పొందుకోవడం అసాధ్యము. ఈనాడు ఎంతోమందిని చూస్తున్నాం, చాలా సంవత్సరాలు దేవుని మార్గంలో ప్రయాణం చేసి మళ్ళా ఆ దేవుడి మార్గాన్ని, క్రైస్తవ్యాన్ని, బాప్తిసం అన్నీ వదిలేసి మళ్ళా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి మళ్ళా పూజలు చేస్తున్నవారు, మళ్ళా భయంకరమైన పాపపు బ్రతుకులు బ్రతుకుతున్నవారు ఎంతోమంది మనకి కనబడుతున్నారు. నాకు తెలిసిన వారే చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. మళ్ళా చాలా సంవత్సరాలు దేవుని మార్గంలో ప్రయాణం చేసి మళ్ళీ ఈ మార్గాన్ని, దేవుడిని పూర్తిగా వదిలేసి మళ్ళా పాప మార్గంలోకి వెళ్ళిపోయి దేవుడిని మరలా సిలువ వేస్తున్నవారు, బాహాటంగా ఆయన్ని అవమానపరుస్తున్నవారు బోళ్ళు మంది కనబడుతున్నారు. ఇటువంటి వారు పాపులు. అటువంటి వారు ఆ ప్రవర్తన పాపము. ఆ విధంగా మనం అన్నీ తెలిసి తప్పిపోతే మనము పాపము చేసిన వారం అవుతాం. ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి మనం అన్నీ తెలిసిన తర్వాత ఏమవకూడదు? తప్పిపోకూడదు. ఏమవకూడదు? అన్నీ తెలిసాక ఏమవకూడదు? కట్టబడాలి, ఇంకా బలంగా కట్టబడాలి. ఏం అవ్వబోతుందో మన జీవితంలో ముగింపు మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ ముగింపు అనబడినటువంటి పరలోకంలోనికి వెళ్ళడం కోసం ఎలా జీవించాలో అలాగా జీవించాలి తప్ప తప్పిపోవడానికి వీలు లేదు. ఒకవేళ తప్పిపోతే మనం పాపులము, పాపాత్ములం అయిపోయి దేవుడి రక్షణకు, దేవుడి నిత్య జీవానికి, పరలోకానికి దూరం అయిపోతాము. కాబట్టి అది పాపము. ఇంకా అనేక పాపాల గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, గత కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా పాపముల గురించి మాకు నేర్పిస్తున్నాం. పాపము గురించి పరిపూర్ణ అవగాహన మాకు లేకపోతే ఆ పాపాలు మా మీద ప్రభుత్వం చేస్తాయి. ఆ పాపాలు మా మీద ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ఆ పాపాలకు మేము మరలా దాసులం అయిపోతాం. ఖచ్చితంగా ఆ పాపాలకు మేము మరలా దాసులం అయిపోతే మేము చనిపోయేటప్పటికి పాపులుగానే ఎంచబడతాం తప్ప మేము ఏమాత్రము నీతిమంతులుగా ఎంచబడం. కాబట్టి పాపులుగా మేము చనిపోయాం. కాబట్టి పాపులకు వచ్చే జీతము, పాపానికి వచ్చే జీతమైన మరణము, అగ్నిగుండము మేము పొందుకోవాల్సిందే. కాబట్టి పాపముల గురించి పరిపూర్ణ అవగాహన కలిగి పాపాలకు వచ్చే ప్రతిఫలాలు కూడా మేము నేర్చుకుని పాపం జోలికి వెళ్లకుండా పాపము లేని పరిశుద్ధులుగా బ్రతికి పరలోకానికి చేరి నిత్య జీవాన్ని పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.